హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ది గ్యాన్ సింప్లిఫై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఐక్యరాజ్య సమితి ఎలా ఏర్పడింది, అదేవిధంగా ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి వీటో పవర్ ఎప్పుడు ఎలా వచ్చింది, దీనికి సంబంధించి హిస్టరీ తెలుసుకుందాం. అదేవిధంగా చాలామంది భారతీయులు ఇండియాకి వీటో పవర్ రాకపోవడానికి గల కారణంగా భారతదేశపు పూర్వపు ప్రైమ్ మినిస్టర్, అదేవిధంగా మొట్టమొదటి ప్రధానమంత్రి అయినటువంటి నెహ్రూ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలే దీనికి కారణంగా ఎందుకు చెప్తున్నారు. ఈ విధమైన క్వశ్చన్స్కి పూర్తి అవగాహన ఈ వీడియో ద్వారా మీకు కలగబోతుంది. సో ఈ వీడియో కొంత లెందీగా ఉండబోతుంది. తప్పకుండా ఈ వీడియో కంప్లీట్గా చూడండి. ఈ ఐక్యరాజ్య సమితి కంటే ముందు అంటే 1914 నుంచి 1918 వరకు మొదటి ప్రపంచ యుద్ధం అనేది జరిగింది. సో ఆ మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఈ విధమైన యుద్ధ పరిస్థితులు ఫర్దర్ దేశాల మధ్య కలగకూడదని చెప్పేసి ఒక సంస్థను ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. ఆ సంస్థ పేరు వచ్చేసి లీగ్ ఆఫ్ నేషన్స్గా చెప్పుకోవచ్చు. ఈ సంస్థ 11 సంవత్సరాల పాటు పనిచేయగా మళ్ళీ రెండవ ప్రపంచ యుద్ధం అయితే రావడం జరిగింది. ఈ రెండవ ప్రపంచ యుద్ధం యొక్క సమయం చూసినట్టయితే 1 సెప్టెంబర్ 1939 నుంచి 2 సెప్టెంబర్ 1945 వరకు. అదే సమయంలో అంటే వరల్డ్ వార్ II అంతమవుతున్న సమయంలో అనగా 1945లో 6 సంవత్సరాలుగా జరిగినటువంటి ఈ భయంకరమైన యుద్ధంతో అలసిపోయినటువంటి అన్ని దేశాలు కలిసి ప్రపంచంలో శాంతిని నెలకొల్పాలని చెప్పేసి 50 దేశాల నుండి ప్రతినిధులు కలిసి అమెరికా కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగినటువంటి ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్లో హాజరవ్వడం అయితే జరుగుతుంది. ఈ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ అనేది 25 ఏప్రిల్ 1945 నుంచి 26 జూన్ 1945 వరకు జరగడం అయితే జరుగుతుంది. ఈ కాన్ఫరెన్స్లో పాల్గొన్నటువంటి అన్ని దేశాల ప్రతినిధులు సంభాషణలను జరపగా ఒక అంతర్జాతీయ సంస్థను ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయించుకుంటారు. ఇందులో ఆ 50 దేశాల మధ్య ఓటింగ్ జరగగా అందులో 29 దేశాలు అయితే ఈ విధమైన సంస్థను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆమోదిస్తారు. ఈ 29 దేశాల్లో మన భారతదేశం కూడా ఒక దేశం. మన భారతదేశం తరపున ఈ యుఎన్ చార్టర్ని సంతకం చేసిన వ్యక్తి ఎవరంటే సర్ అర్కోట్ రామస్వామి ముదలియార్. ఆ విధంగా ఆ కాన్ఫరెన్స్ జరిగిన 4 నెలల తర్వాత అనగా 24 అక్టోబర్ 1945లో ఐక్యరాజ్య సమితి అనేది అఫీషియల్గా పనిచేయడం ప్రారంభించింది. ఇందులో మొత్తం 193 సభ్య దేశాలు ఉండగా మన భారతదేశం అనేది 30 అక్టోబర్ 1945లో ఐక్యరాజ్య సమితిలో భాగమైంది. ఇకపోతే ఈ ఐక్యరాజ్య సమితి ఏర్పడిన సమయంలోనే దీని అండర్లో ఒక 6 ప్రధాన అంగాలను ఏర్పాటు చేయడం అయితే జరిగింది. వాటికి సంబంధించి చూసినట్లయితే మొట్టమొదటి వచ్చేసి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. దీని ముఖ్య ఉద్దేశం వచ్చేసి అంతర్జాతీయ సమస్యలకు చర్చ జరిపేందుకు ఇది ప్రత్యేక ఫోరంగా నడుచుకుంటుంది. ఇప్పుడు ఈ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో 193 దేశాలు ఉన్నాయి. ఈ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ఒక్కో దేశానికి ఒక్కో సీట్ అయితే ఉంది. నెక్స్ట్ చూసినట్టయితే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. దీనినే ఐక్యరాజ్య సమితి యొక్క భద్రతా మండలి అని పిలుస్తాం. దీని ముఖ్య ఉద్దేశం వచ్చేసి అంతర్జాతీయంగా శాంతి భద్రతలను కాపాడడం. ఈ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్కి సంబంధించి ఈ వీడియోలో ముందు మనం డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. మూడవది వచ్చేసి యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. దీని ముఖ్య ఉద్దేశం వచ్చేసి అంతర్జాతీయ సాంస్కృతిక మరియు విద్యా సంబంధమైన సహకారాన్ని ప్రోత్సహించడం వంటివి. నెక్స్ట్ చూసినట్టయితే యునైటెడ్ నేషన్స్ ట్రస్టీషిప్ కౌన్సిల్. దీనికి సంబంధించి ట్రస్టీషిప్ కౌన్సిల్లో ఉన్నటువంటి ట్రస్ట్ టెరిటరీల నివాసుల అభివృద్ధికై పనిచేయడం జరుగుతుంది. ఇందులో ట్రస్ట్ టెరిటరీస్ చూసినట్టయితే మొత్తం 11 దేశాలుగా చెప్పుకోవచ్చు. ఇవి ఆఫ్రికా మరియు పసిఫిక్ ప్రాంతాల నుండి పెద్ద మొత్తంలో ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ స్క్రీన్పై చూసినట్టయితే ఈ 11 దేశాలనే మనం ట్రస్ట్ టెరిటరీలుగా చెప్పుకుంటాం. నెక్స్ట్ చూసినట్టయితే యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. అంతర్జాతీయంగా ఉన్నటువంటి కేసులను విచారించడంలో ఇది ముఖ్య పాత్రను అయితే పోషిస్తుంది. నెక్స్ట్ చూసినట్టయితే యునైటెడ్ నేషన్స్ సెక్రటేరియట్. దీని ముఖ్య ఉద్దేశం వచ్చేసి రోజువారీ కార్యకలాపాలను సక్రమంగా నడపడం. దీని సెక్రటరీ జనరల్ చూసినట్టయితే ప్రస్తుతం ఆంటోనియో గుటెరస్గా చెప్పుకోవచ్చు. ఇది ఐక్యరాజ్య సమితి మరియు అందులో ఉన్నటువంటి 6 ప్రధాన అంగాల గురించి. నెక్స్ట్ ఇందులో చూసినట్టయితే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఐక్యరాజ్య సమితి యొక్క భద్రతా మండలిని చూసినట్లయితే ఈ ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలిలో 5 సభ్య దేశాలు ఉంటాయి. వాటిని చూసినట్లయితే ఒకటి యుఎస్ఎస్ఆర్, సోవియట్ యూనియన్, ఇప్పుడు మనం దీనిని రష్యాగా పిలుస్తున్నాం. రెండవది వచ్చేసి అమెరికా, 3 చైనా, 4 బ్రిటన్ మరియు 5 ఫ్రాన్స్లుగా చెప్పుకోవచ్చు. వీటికి ఈ ఐక్యరాజ్య సమితిలో ప్రత్యేక అధికారమైనటువంటి వీటో అధికారం ఎందుకు ఇచ్చారంటే ఈ 5 దేశాలు అనేటివి ఐక్యరాజ్య సమితి స్థాపనలో కీలక పాత్రను పోషించాయని చెప్పేసి ఈ వీటో అధికారాన్ని ఇవ్వడం అయితే జరిగింది. ఈ వీటో అధికారం అనేది అంతర్జాతీయంగా తీసుకోబడేటువంటి నిర్ణయాలలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. ఐక్యరాజ్య సమితిలో తీసుకొచ్చేటువంటి
ఏ విధమైన రెజల్యూషన్ అయినా ఈ వీటో అధికారాన్ని ఉపయోగించడంతో ఆ రెజల్యూషన్ని రద్దు చేసే అధికారం ఈ 5 దేశాలకు ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ యుఎన్ చార్టర్లోని ఆర్టికల్ 27 సబ్ క్లాస్ 3 ప్రకారం ఈ కౌన్సిల్లోని అన్ని నిర్ణయాలు అనేటివి శాశ్వత సభ్యుల ఓటింగ్ సమ్మతితోనే తీసుకుంటామని చెప్పేసి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. ఈ 5 దేశాల్లో ఏ ఒక్క దేశం వీటో అధికారాన్ని ఉపయోగించినా ఐక్యరాజ్య సమితిలో పెట్టినటువంటి రెజల్యూషన్ అనేది రద్దు చేయడం జరుగుతుంది. ఈ విధమైనటువంటి ఈ వీటో అధికారం అనేది చాలా వివాదాస్పదంగా మారింది. ఈ భద్రతా మండలిలో మొత్తం ఇప్పుడు చెప్పిన విధంగానే 5 పర్మనెంట్ దేశాలు ఉండగా 10 నాన్ పర్మనెంట్ దేశాలు ఉంటాయి. ఈ 10 నాన్ పర్మనెంట్ దేశాలు కూడా ప్రతి సంవత్సరం యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ద్వారా ఎన్నికై 2 సంవత్సరాల కాలం పాటు ఈ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో నాన్ పర్మనెంట్ మెంబర్గా బాధ్యతలు నిర్వహిస్తాయి. సో ఇకపోతే 2021 మరియు 22 గాను మన భారతదేశం కూడా ఈ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో నాన్ పర్మనెంట్ మెంబర్గా బాధ్యతలను స్వీకరించడం అయితే జరిగింది. ఇకపోతే ఈ వీటో పవర్ ఇప్పటి వరకు ఎవరైనా యూజ్ చేశారంటే ఇప్పటి వరకు ఈ 5 సభ్య దేశాలు కలిసి 293 సార్లు ఈ వీటో అధికారాన్ని ఉపయోగించడం అయితే జరిగింది. అందులో మొట్టమొదటగా ఫ్రాన్స్ దేశం 26 జూన్ 1946లో ఉపయోగించగా ఇక్కడ రష్యా వచ్చేసి 120 సార్లు ఈ వీటో అధికారాన్ని అయితే ఉపయోగించడం జరిగింది. మిగతా సభ్య దేశాలతో పోలిస్తే ఈ రష్యా అనేది అధిక మొత్తంలో ఈ వీటో అధికారాన్ని ఉపయోగించడం అయితే జరిగింది. అప్పటి భద్రతా మండలిలోని 5 సభ్య దేశాల యొక్క ఐడియాలజీ చూసినట్టయితే అమెరికా, బ్రిటన్ మరియు ఫ్రాన్స్లు క్యాపిటలిజం ఐడియాలజీని ఫాలో అవ్వగా రష్యా కమ్యూనిజాన్ని మరియు చైనా నేషనలిజాన్ని పాటిస్తుండేవి. ఇకపోతే ఇండియా అనేది యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నటువంటి 50 దేశాల్లో ఇండియా కూడా ఒక దేశంగా ఉండి మరియు అదేవిధంగా ఆ ఐక్యరాజ్య సమితి స్థాపించడానికి ఆమోదించినటువంటి 29 దేశాల్లో ఇండియా కూడా ఉండడం మనందరికీ తెలిసిన విషయమే. సో ఈ విధంగా అప్పటికే సిరి సంపదలు ఉన్న దేశంగా పేరు తెచ్చుకొని మరియు అదేవిధంగా అనేక రకాలైనటువంటి అంతర్జాతీయ కాన్ఫరెన్స్లలో పాల్గొంటున్న ఇండియాకు ఈ వీటో పవర్ ఎందుకు ఇవ్వలేదు, ఈ వీటో పవర్కి సంబంధించి ఏ విధమైన ప్రపోజల్ రాలేదా అంటే మన ఇండియాకు 2 సార్లు ఈ వీటో పవర్కి సంబంధించి ప్రపోజల్స్ రావడం అయితే జరిగింది. ఈ ప్రపోజల్స్ ఎప్పుడెప్పుడు వచ్చాయంటే మన భారతదేశపు మొట్టమొదటి ప్రధానమంత్రి అయినటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో అనగా 1950 మరియు 1955లో 2 సార్లు ప్రపోజల్స్ రాగా వీటిని మన భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి నెహ్రూ గారి ఆధ్వర్యంలో తిరస్కరించడం అయితే జరిగింది. అసలు ఈ ప్రపోజల్స్ రావడానికి గల కారణాలు మరియు అదేవిధంగా నెహ్రూ గారు ఈ ప్రపోజల్స్ని ఎందుకు తిరస్కరించారనేది తెలుసుకుందాం. ఫస్ట్ ప్రపోజల్ రావడానికి గల కారణాలు చూసినట్టయితే చైనాలో 1945 కంటే ముందు నేషనలిస్ట్ పార్టీ ప్రభుత్వం ఉండేది. 2 దశాబ్దాల పాటు చైనాలో నేషనలిస్ట్ మరియు కమ్యూనిస్టుల మధ్య యుద్ధం జరగగా 1949లో ఈ యుద్ధం అనేది ముగిసింది. ఇందులో కమ్యూనిస్ట్ పార్టీ విజేతగా నిలిచింది. ఆ పార్టీ యొక్క లీడర్ చూసినట్టయితే మావో జెడాంగ్. చైనా అనేది నేషనలిస్ట్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలిలో సభ్యత్వం తీసుకుంది. సో ఆ యుద్ధం తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ అనేది అధికారంలోకి రావడం అమెరికాకు ఏ మాత్రం నచ్చలేదు. ఆసియా నుండి అప్పుడు పర్మనెంట్ దేశాలైన 5 దేశాల్లో రష్యా తర్వాత మరో కమ్యూనిస్ట్ భావాలున్న దేశాన్ని భద్రతా మండలిలో కొనసాగించడం ఏ మాత్రం అమెరికాకు అయితే ఇష్టం లేకుండే. సో దీనికోసమై ఐక్యరాజ్య సమితిలో ఆగస్ట్ 1950లో ఒక ముఖ్యమైన మీటింగ్ని అయితే ఆర్గనైజ్ చేశారు. ఇందులో మన భారతదేశం నుంచి 2 ముఖ్యమైన వ్యక్తులు అయితే పాల్గొన్నారు. వారిని చూసినట్టయితే విజయలక్ష్మి పండిత్, ఈవిడ అమెరికాకు ఇండియన్ అంబాసిడర్గా ఉండడం అయితే జరిగింది. ఈవిడ పనిచేసిన కాల సమయం చూసినట్టయితే 1949 నుంచి 1951 వరకు ఉండడం జరిగింది. అదేవిధంగా ఈవిడ పండిట్ జవహర్లాల్ గారి యొక్క సిస్టర్ కూడాను. ఈవిడ కాకుండా 2వ వ్యక్తి జాన్ ఫాస్టర్ డులస్, అడ్వైజర్ టు అమెరికా ప్రెసిడెంట్ హ్యారీ ట్రూమన్. ఈ మీటింగ్లో అమెరికా నుండి భారత్కు ప్రపోజల్ పంపడం అయితే జరిగింది. ఈ ప్రపోజల్ చూసినట్టయితే చైనా స్థానంలో ఆసియా నుండి ఇండియాను చేర్చుకుంటామని ప్రపోజల్ పంపడం అయితే జరిగింది. ఈ విధమైన ప్రపోజల్ అనేది అప్పటి అమెరికా ప్రతినిధి అయినటువంటి జాన్ ఫాస్టర్ డులెస్ ఇండియన్ అంబాసిడర్ అయినటువంటి విజయలక్ష్మి పండిత్కి చెప్పడం అయితే జరుగుతుంది. ఈ విధమైన ప్రపోజల్ని విజయలక్ష్మి పండిత్ గారు మొదటగానే తిరస్కరించి ఆ తర్వాత పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారికి తెలియజేయడం అయితే జరుగుతుంది. అలా తెలియజేసినా కూడా ఆ సభ్యత్వానికి సంబంధించి ఏ విధమైన ఇంట్రెస్ట్ తీసుకోపోగా ఆ సభ్యత్వాన్ని నిరాకరించడం అయితే జరిగింది. ఈ నిరాకరించడానికి గల కారణాలు చూసినట్టయితే అప్పటికే చైనా టిబెట్ను జయించి భారతదేశ భూభాగంతో సంబంధాలు ఏర్పరచుకుంటుంది. ఈ టిబెట్ను 17 పాయింట్ల అగ్రిమెంట్తో ఆక్రమించడం అయితే జరిగింది.
సో ఈ విధంగా రెండు దేశాల మధ్య ఉన్నటువంటి సంబంధాలు హిందీ చీనీ భాయ్ భాయ్ అనే నినాదంతో ప్రారంభం అవ్వగా ఇప్పుడు భద్రతా మండలిలో చైనాను రిప్లేస్ చేస్తూ ఇండియా వెళ్ళడం వల్ల ఈ విధమైన సంబంధాలు రెండు దేశాల మధ్య దెబ్బతింటాయని చెప్పేసి, మరియు అదేవిధంగా అప్పటి కమ్యూనిస్ట్ లీడర్ అయినటువంటి మావో జెడాంగ్ కోప్పడి మన భారతదేశానికి ఎదురు తిరుగుతారని చెప్పేసి ఈ ప్రపోజల్ని నిరాకరించడం అయితే జరిగింది. అయినా కూడా మనం 1962లో చైనాతో యుద్ధం చూసుకోవచ్చు. మరి దీనికి రెండో కారణం చూసినట్టయితే భద్రతా మండలిలో దేశాల తారుమారు వల్ల ఐక్యరాజ్య సమితి మమ్మల్ని తక్కువగా చూస్తుందని చెప్పేసి, మరియు అదేవిధంగా అమెరికా ఈ విధమైన ప్రపోజల్ పంపించి భారతదేశాన్ని పాశ్చాత్య దేశాలతో కలుపుకోవాలనుకుంటుందని చెప్పి ఆ ప్రపోజల్ను తిరస్కరించడం అయితే జరిగింది. ఈ విధంగా 1950లో అమెరికా నుండి వచ్చినటువంటి ప్రపోజల్ను మన భారత ప్రధానమంత్రి అయినటువంటి జవహర్ లాల్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో తిరస్కరించడం అయితే జరిగింది. దీని తర్వాత రెండవ ప్రపోజల్ ఎప్పుడు వచ్చిందంటే 1955. దీనికి సంబంధించి కారణాలు చూసినట్టయితే 1951 తర్వాత అమెరికా మరియు చైనాల మధ్య కొరియాలో ఒక యుద్ధం అయితే స్టార్ట్ అయింది. ఈ విధంగా అమెరికా అనేది మొదటి నుండే చైనాతో విసుగు చెందగా మళ్ళీ 1955లో ఇప్పటి రష్యా అనగా అప్పటి సోవియట్ యూనియన్ ద్వారా భారతదేశాన్ని భద్రతా మండలిలో 6వ దేశంగా జాయిన్ అవ్వమని, ఆ భద్రతా మండలిని ఎక్స్పాండ్ చేయాలని చెప్పేసి భారత్ను భద్రతా మండలిలో 6వ దేశంగా చేరమని ఈ ప్రపోజల్ పంపడం అయితే జరుగుతుంది. ఈ ప్రపోజల్ పంపినటువంటి వ్యక్తి చూసినట్టయితే ఆయన నికోలాయ్ బల్గానిన్. ఈయన ఫార్మర్ ప్రీమియర్ ఆఫ్ సోవియట్ యూనియన్. ఈసారి మాత్రం ఏ విధమైన మధ్యస్థత లేకుండా ఈ ప్రపోజల్ను నేరుగా నెహ్రూ గారికి అందించడం అయితే జరుగుతుంది. రెండోసారి కూడా దీనికి సంబంధించి భద్రతా మండలిలో సభ్యత్వానికై నిరాకరించడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి నెహ్రూ గారు చెప్పినటువంటి రీజన్ చూసినట్టయితే ఈయన మాటల్లో క్లియర్గా మనం చూసుకున్నట్టయితే మన భారతదేశం అనేది అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఈ సంస్థలో భాగం తీసుకునేంత అధికారం లేదని భావించినట్టు తెలిసింది. అదేవిధంగా రెండవ రీజన్ చూసినట్టయితే అమెరికా మరియు చైనాల మధ్య జరిగినటువంటి 1951 యుద్ధం ద్వారా చైనాను ఆ భద్రతా మండలి నుండి తొలగించాలనే భావనతోనే ఉన్నది. సో ఆ భద్రతా మండలిలో 6వ దేశంగా చేరాలంటే ఇండియా కంటే ముందు చైనా యుఎన్ఎస్సిలో చేరాలని చెప్పేసి నెహ్రూ గారు కోరడం అయితే జరిగింది. మరి అదేవిధంగా ఫస్ట్ చెప్పిన రీజన్ లాగానే ఇండియా మరియు చైనాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయని చెప్పేసి ఈ సభ్యత్వాన్ని నిరాకరించినట్టు క్లియర్గా తెలుస్తుంది. సో ఈ విధమైన రీజన్స్ వల్ల మనం భద్రతా మండలిలో ఇప్పటి వరకు ఏ విధమైన సభ్యత్వం కలిగలేము. భారతదేశానికి 2 సార్లు అయితే భద్రతా మండలిలో సభ్యత్వం కలిగే అవకాశం కలిగించినా మనం మాత్రం 2 సార్లు తిరస్కరించడం అయితే జరిగింది. సో నెహ్రూ గారు తీసుకున్నటువంటి ఈ 2 డెసిషన్స్కి సంబంధించి మీ ఒపీనియన్ అనేది కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ విధంగా 1955లో మన భారత పార్లమెంట్లో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఉన్నటువంటి సభ్యత్వానికి సంబంధించి ఆ పార్లమెంట్ సభలోని సభ్యులంతా నెహ్రూని సభ్యత్వానికై క్వశ్చన్స్ వేయగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి యొక్క సభ్యత్వానికి సంబంధించి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ విధమైన ప్రపోజల్స్ రాలేదని చెప్పడం అయితే జరిగింది. సో మనకు తెలిసిన ఆధారాల ద్వారా ఇండియాకు 2 సార్లు అనగా 1950 అమెరికా ద్వారా మరియు 1955లో రష్యా ద్వారా ఈ ఆఫర్లు వచ్చినట్టు తెలుస్తుంది. ఈ 2 నిర్ణయాలు అనేది నెహ్రూ గారి ఆధ్వర్యంలోనే తీసుకోవడం అయితే జరిగింది. సో ఇప్పటికీ మన భారతదేశం అనేది యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ సభ్యత్వం కోసం ఎన్నో విధాలుగా ప్రయత్నించినా ఇప్పుడున్నటువంటి P5 నేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఉన్నటువంటి వీటో అధికారాన్ని ఉపయోగించి మన భారతదేశానికి ఈ పర్మనెంట్ సభ్యత్వం రానివ్వకుండా చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఫర్దర్ మన భారతదేశం అనేది ప్రస్తుతం అంతర్జాతీయంగా గడిచిన కొన్ని సంవత్సరాలలో ఎంతో ఎత్తుకు ఎదగడం అయితే జరిగింది. ప్రస్తుతం మన భారతదేశం అనేది అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు సాధించడంతో పాటు ప్రస్తుతం ప్రపంచంలోనే ఎక్కువ జనాభాను కలిగిన దేశంగా మరియు అదేవిధంగా 5వ ఆర్థిక అతిపెద్ద దేశంగా కూడా ఎదిగింది. రానున్న 2027 వరకు మన భారతదేశం అనేది 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా మారనుంది. సో ఈ విధమైన మార్పులతో రానున్న రోజుల్లో భారతదేశం అనేది భారతదేశానికి ఐక్యరాజ్య సమితిలో పర్మనెంట్ సభ్యత్వం లభిస్తుందని ఆశిద్దాం. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. అదేవిధంగా ఫర్దర్ మీకు ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ బటన్. థ్యాంక్ యూ.